ఒకవేళ ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే ఇది ఒక కోయిన్సిడెన్స్ కాదు, యాదృచ్ఛికం కాదు. ఇది మీకు సంబంధించి ఏదో ఒక మెసేజ్ అనేది ఉంటుందండి ఖచ్చితంగా. సో, రీడింగ్ చూడండి. సో, ఇందులో మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అనేది చూద్దాం. ఇది ఒక రొమాంటిక్ కనెక్షన్ గురించి మనం మాట్లాడుతున్నాము. సో, ఇది ఎవరైనా కావచ్చండి. మీ లవర్, క్రష్, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, వైఫ్, హస్బెండ్ ఎవరైనా కావచ్చు. రొమాంటిక్ రిలేషన్‌షిప్ గురించి మనం చూస్తున్నాం. ఓకే. సో, మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? అండ్ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అనేది చూద్దాం. ఓకే. స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. మీ మనసులో ఉండే వ్యక్తి గురించి తలుచుకోండి. వాళ్ళ పేరుని తలుచుకొని రీడింగ్ అనేది చూడండి. కింగ్ ఆఫ్ పెంటికల్, ద హియరోఫెంట్, ద ఫూల్. ఓకే. సో, ఖచ్చితంగా ఈ వ్యక్తికి మీ పైన చాలా స్టేబుల్ ఫీలింగ్స్ అనేవి ఉన్నాయండి. అసలు ఆల్మోస్ట్ మిమ్మల్ని ఒక వైఫ్‌గా గాని, హస్బెండ్‌గా గాని చూస్తున్నారు. సో, వాళ్ళకేంటంటే మీ పైన ఉండే ఫీలింగ్స్ అనేవి వెరీ స్టేబుల్. మీ పైన నమ్మకం ఉంది. మీరు ఒక లాయల్ ఫ్రెండ్‌గా వాళ్ళు భావిస్తున్నారు. చాలా నిజాయితీపరురాలు, నిజాయితీపరుడు అనుకుంటున్నారు. అలాగే ఇంకా ముందు ఒక కమిటెడ్ రిలేషన్‌షిప్ అనేది మీతో కావాలి అని కోరుకుంటున్నారు. అది ఒక మ్యారేజ్ రూపంలో అవ్వచ్చు, అరేంజ్డ్ మ్యారేజ్ అవ్వచ్చు. వాళ్ళ ఇంట్లో వాళ్ళని, పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుందాం అని ఊహిస్తున్నారు. ప్లస్ లాంగ్ టర్మ్ ఫ్యూచర్ గురించి మీతో ఆలోచిస్తున్నారు. సో, ఒక విధంగా చెప్పాలంటే పెద్దవాళ్ళు ఏది అనుకుంటేనూ కూడా వాళ్ళని ఎదిరించి రిస్క్ తీసుకొనైనా సరే మీ దగ్గరికి రావాలి అని ఆలోచిస్తున్నారు. సో, వాళ్ళ ఆలోచనలనేవి వెరీ, వెరీ పాజిటివ్‌గా ఉన్నాయి. ముఖ్యంగా మీకు కమిట్మెంట్ ఇవ్వాలి. మ్యారేజ్ అనేది చేసుకోవాలి అనేసి అనుకుంటున్నారు. అది కూడా పెద్దల్ని ఒప్పించి అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. రిస్క్ తీసుకొని మీ దగ్గరికి ముందుకు వెళ్ళాలి. మీతో ట్రావెల్ చేయాలి. టైమ్ స్పెండ్ చేయాలి. న్యూ బిగినింగ్ చేయాలి. ఫ్రెష్ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నారు. వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి? కింగ్ ఆఫ్ సోర్డ్స్, ద మెజిషియన్ అండ్ ద నైట్ ఆఫ్ పెంటికల్స్. ఓకే. సో, వాళ్ళకి పెళ్లి చేసుకుందామని ఉంది. వాళ్ళకి మీతో ముందుకు వెళ్ళాలని ఉంది. అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళకి తన కెరీర్, తన సెల్ఫ్ గ్రోత్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతానికైతే వాళ్ళ కెరీర్ పైన, వాళ్ళ గ్రోత్ పైన ఫోకస్ చేస్తున్నారు. సో, వాళ్ళేంటంటే మీ పైన ఉండే ఉద్దేశం అనేది చాలా క్లియర్‌గా ఉంది. సో, వాళ్ళు మిమ్మల్ని ఒక సోల్‌మేట్‌గా భావిస్తున్నారు. మీ ఫ్యూచర్ పార్ట్నర్‌గా అనుకుంటున్నారు. సో, మీతో ముందుకు వెళ్ళాలి, లైఫ్ లాంగ్ ఉండాలి అని చెప్పేసి మేనిఫెస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని. కానీ ఎక్కడో అక్కడ ఒక భయం కూడా ఉంది. ఒక రిస్ట్రిక్షన్ ఉంది. మేబీ మీ ఇద్దరి మధ్యలో ఉండే ఒక డిఫరెన్సెస్ అయ్యుండొచ్చు. లేదంటే వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇష్యూస్ అయ్యుండొచ్చు. సో, వాళ్ళు మీ దగ్గరికి ఒక అడుగు ముందుకు వేస్తే 10 అడుగులు వెనక్కి వేసేలాంటి పరిస్థితి అనేది కనబడతా ఉంది. కానీ వాళ్ళు ధైర్యంగా ముందుకు రావాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. మీతో ఎలాగైనా సరే ఇది ఎక్కడా కూడా ఒక చీటింగ్ ఎనర్జీ గాని, ఒక నెగెటివ్ ఎనర్జీ గాని నాకు ఇక్కడ కనిపించట్లేదు. చాలా పాజిటివ్‌గా ఉంది. ప్లీజ్ క్లెయిమ్ దిస్ రీడింగ్. అలాగే నా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి.